కురిపించుటే నీ ఆశ్రయం. యేసువు నీవే, లోకేశువు నీవే, ఆదియు నీవే, మా అంత్యము నీవే. సప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతితో నిరంతర ప్రేమ నాకెల్లడలన్ నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లడలన్ కురిపించుటే నీ ఆశ్రయం. ఈ రోజున ఈ సమయంలో మనందరము కూడా ఆ ప్రభు సాన్నిధ్యములో దివస ప్రసాదనాథని ముందు ఉండగా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ఆయన మనందరూ దీవించాలని, ఈ మొదటి ఆరాధనను మన కుటుంబాల్లో జరుగుతున్న ప్రతి పనిని గురించి ఆయనకు అర్పించుకుందాం. ఆయనకు వ్యతిరేకముగా ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఈ యొక్క నడకను బట్టి మన కుటుంబంలో వచ్చిన కష్టాలన్నిటినీ కూడా ఆయనకు నిందాపరాధముగా సమర్పించుకుందాం. ముఖ్యముగా మన కుటుంబములలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉన్న అన్ని సమస్యలను కూడా ఈ ఆరాధనలో ప్రభుకి మొదటి ఆరాధనలు అర్పించుకుందాం. మన కుటుంబంలో మన బిడ్డలు ఎదుగుదల కోసం, మన చిన్నారులకు చక్కని ఆరోగ్యం కోసం ప్రార్థించుకుందాం. ఈ ఆరాధనను బట్టి దేవుడు మనందరిని దీవించాలని అడుగుదాం. ఆ ప్రభు యొక్క దీవెన, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదము మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని కూడా ప్రార్థించుకుందాం. ఆరాధనా 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 ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతించెదన్ ఆత్మనాదా. ఆరాధనా 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 నీవని, మహిమయు నీవని, తల్లియు నీవని, తండ్రియు నీవని, కాపరి నీవని, మామి పరి నీవని. ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతించెదన్ ఆత్మనాదా. ఆరాధనా 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 ఆరాధింతును యేసునాదా, నిన్నే స్తుతించెదన్ ఆత్మనాదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొదటి ఆరాధనలు ఉండగా అదేవాది దేవుని దగ్గర ఇదిగో దివస ప్రసాద రూపములో మన ముందు వేంచేసిన ప్రభు దగ్గర ఉన్న నీవు నేను, ఆ ప్రభు మనందరినీ తన కృపావరాలతో ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థించుకుందాం. ఆయన దీవెన, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆశీర్వాదము మన కుటుంబములకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకుందాం. అందరూ కలిసి శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత
ఇచ్చేరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఎత్తుకు దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటలు జ్ఞాపకం మాకు సంగ చిత్తగించితే మీ దివసరక పరమహాస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించుగాక. గమనించిన పరమ పిత నీకే స్తుతిరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్నావు తిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్నావు ప్రభు నీవు నాకు చూపించు. నాకు నీ కృపా నిత్యము నేను జీవించగా. చాలు నాకు నీ కృపా నిత్యము నేను జీవించగా. జీవించినా మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించినా మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నీవు పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నాలో ఉన్నావు తిరి ప్రభు నీవు ఇచ్చిన కానుక. నీవు పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము. నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము. మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర. విద్య
విద్యా సంవత్సరాన్ని ప్రారంభించుకొని నూతన విద్యా సంవత్సరములో పాఠశాలకు వెళ్ళొచ్చు ఉన్న మన బిడ్డలందరి కోసం బిడ్డలందరూ చక్కగా చదువుకొని మంచి విజ్ఞానమును వివేకమును కలిగిన బిడ్డలుగా దేవాది దేవుని యొక్క దీవెనలతో వారందరూ ఎదగాలని ప్రార్థిద్దాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, ఆత్మదేవ ఘనత, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవారాధన, త్రియేక దేవా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనాకారుడు 34వ కీర్తనలో చక్కని వాక్యాలను మనతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా 8వ వచనములో పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో గమనించండి. ఆయన దగ్గర వేడు వారిని, ఆయనను ఆరాధించు వారిని, ఆయనను శరణు వేడు వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలివేయడు అన్న మాటలను మనము ఆలకిస్తూ ఉన్నాం. ప్రభువెంత మంచివారో పరిశీలించి చూడండి. ప్రభువెంత గొప్పవాడో ఆయన యొక్క నామమును బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి మనందరం ఎప్పుడు మరువకుండా ఆయన మంచితనాన్ని మన హృదయంలో మరియ తల్లి వలె దాచుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ రోజున ఇక్కడ చేరిన మనందరం ఇదిగో ఈ ప్రాంగణములో ఉంటున్న ఆ యొక్క మఠ కన్యలందరినీ ఆ దేవాది దేవుడు దీవించాలని, అలాగని ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమనికేతన బిడ్డలందరినీ ఆ ప్రభు ఎప్పుడు ఆశీర్వదించాలని, ఈ స్కూళ్లలో చదువుతున్న బిడ్డలందరినీ ఆయన ఎప్పుడు దీవించి నడిపించాలని, ఈ యొక్క కన్యాస్త్రీలు వారు చేసిన ప్రతి పనిలో దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము ఉండాలని, అలాగని మన కుటుంబాలలో చదువుకొచ్చిన బిడ్డలందరినీ ఆయన ఆశీర్వదించాలని, ఆయన దీవెనలు మనందరం నడిపించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువెంత మంచివారో గమనించండి. ప్రభువెంత గొప్పవాడో ఆయన శరణు వేడు వారిని ఎన్నడూ కూడా తృణీకరించడు. ఆయన అంటూ ఉన్నారు 127వ కీర్తన, 128వ కీర్తనలలో మనము చదువుకున్నట్లయితే, ఆయన కునుకడు, నిదురపోడు, ఆయన ఎప్పుడూ కూడా నీ గురించి నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీ రాకపోకలలో నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రయాణములలో తోడుగా ఉంటాడు, నీ యొక్క అన్ని క్రియలలో ఆయన తోడుగా ఉంటాడని వాక్యము సెలవిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పరిశీలించి చూడండి ప్రభువెంత మంచివాడు. ఇదిగో ఆ మంచివాడైన యేసయ్య ఇప్పుడు నీ కోసం నీ ముందు అప్పరూపములో వేంచేసి ఉన్న ప్రభు దగ్గరికి వచ్చిన నీవు నేను ఒక్కసారి ఆ ప్రభుని ధ్యానించుకుందాం. ఆ ఒక్కసారి ప్రభువుకి మనస్ఫూర్తిగా హృదయములోనే వందనాలు చెల్లించుకుందాం. ఆ దేవుడు, ఆ కృపామయుడు, ఆ దేవాది దేవుని యొక్క దీవెన మనకు ఉండాలని ప్రార్థించుకుందాం. మన ఈ చిన్న మనసు శక్తి నొసగాలని అడుగుదాం. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియోకి నా మొరను ఆలకించుమా.
యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిన, నీవు నన్ను వదలనని వాగ్దానమిచ్చితివి, నీవు నన్ను వదలనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా, నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా నా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా, నీదు జీవం పొందు వరం నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి చివరి దీవెనకై మనందరము వస్తూ ఉండగా మరొకసారి అందరము కలిసి శరమును వంచుడి పాట పాడుకుంటూ, ఇదిగో నాలో జరుగుతున్న ప్రతి కార్యము ప్రభు అర్థము చేసుకొని, నా కుటుంబంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని ఆయన దీవించి నడిపించాలని, ఇదిగో యేసయ్య ఈ చిన్ని మనసుకు శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, దృఢమైన విశ్వాసాన్నిచ్చి ప్రభువాని చెబుతూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రార్థింపుడు, మీరు ప్రార్థనలో ఏది అడిగినను ఆయన మీకు దయచేస్తాడని విశ్వసింపుడు అన్న మాటలను వింటూ ఉన్నాము ప్రభువా. మరి ఈ రోజున మేము ప్రార్థిస్తూ నీ యొక్క సన్నిధానంలో ఉండగా ప్రభువా, ఈ చిన్ని మనసు శక్తిని దయచేసి విశ్వాసాన్ని కోల్పోకుండా, నా కుటుంబంలో ఏది జరిగినా నీ దీవెని, నా కుటుంబంలో ఏది జరిగినా మంచి చెడు ఏదైనా అది నా కుటుంబానికి ఉపయోగార్థమే అన్న విశ్వాసము కలిగి మంచి చెడు అన్నిటినీ కూడా నీ మీదే వదిలివేసి, నీ మీదే భారం వేసి, నీతో నడిచే బిడ్డగా నాకు మంచి విశ్వాసాన్ని దయచేయి ప్రభు అని అందరము కూడా ఈ యొక్క ఆరాధనలో అడుగుదాం. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాణినికి. శిరమును వంచుడి వినయముతోడా, నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు ఆత్మబంధం పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వాంఛుడి వినయముతోడా, పరమపితా మా పాలక జయము జయము రక్షక యేసు నాకు, పరమ పవిత్ర స్థిరీతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాయాద్భుత వరవాణినికి. శిరమును వంచుడి వినయముతోడా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ త్రియేక దేవుడు
ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సహోదరులారా, అందరం కూడా చివరి ఆశీర్వాదాలకై వచ్చి ఉండగా దేవా, నీవు మనందరినీ ఆశీర్వదించి దీవించాలని ఈ యొక్క చివరి ఆశీర్వాదములు మన యావత్తును ఆయన
మనలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు మానవులు కనుక తెలుసు తెలియకో గ్రహించరు. ఏదైనా తప్పిదములు చేసినప్పుడు తెలుసు తెలియక ఏదైనా మనం ఏదైనా భగవంతునికి వ్యతిరేకంగా క్రియలను కట్టుకుని ఉండి ఈ రోజున ఈ సమయంలో ఆయన దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకుందా. ఎందుకంటే దివ్య ప్రసాద పండుగ రోజున అది పాప సంగీతంతో సమానంగా ఆచరిస్తున్నట్టు ఉంది. ఎవరైతే ఆయన ముందు పాదాక్రాంతులై ఈ విధముగా అంటే ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కుడివైపు ఉన్న దొంగవాడు పశ్చాత్తాపడడానికి సమానముగా మనకు నేర్పిస్తుంది. ఇదిగో యేసయ్యా, నా పాపం వలన, నా ఆలోచన వలన, నా నడవడిక వలన, నా యొక్క మాట వలన ఇతరులను బాధించుకుంటే లేక నా కుటుంబ సభ్యులనే బాధించుకుంటే క్షమించయ్యా అని అడుగుతా. ప్రభు మన మధ్య రాబోతున్నా, ప్రతి ఒక్కరిని ప్రభు రాబోతున్నారు. చివరి ఆశీర్వాదాలు ఇదిగో ఆశీర్వాదం రావాలి అంటే ఆ దొంగ వారి మరి పశ్చాత్తాపడే మనసు, పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ప్రభువాచు ఉన్నారు. కీర్తన పాఠం ద్వారా దావీదు మహారాజు అంటున్నారు 51వ కీర్తన 34వ కీర్తన 31వ కీర్తనలో పశ్చాత్తాపమును వినయాత్మకమైనది నాకు ఎంతో ఇష్టం అని ప్రభువాచు ఉన్నారు. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఎవరైతే తమ తమ తప్పులను తెలుసుకొని ప్రభువులు ఒప్పుకుంటారో వారందరినీ నేను ఆశీర్వదిస్తానని ప్రభువున్నాను. ఓ ప్రభువా, నీ ముందు నేను నిలబడ్డానయ్యా. ఇదిగో ప్రభువా, నీ ముందు నేను ఉన్నానయ్యా. పాపిగా ఉన్నాను, శుద్ధంగా నీ ఆలయంలో ఉండగా తలెత్తుకు సహకరించలేదుగా ఉన్నానయ్యా. ఈ పాపిని తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదములను మన్నించమని అడుగుతున్నానయ్యా, దీవించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో అశుద్ధై వలె తలెత్తుకు సహకరించకుండా రొమ్ము బాగుపరుచు నా తప్పు ఇది, నేను పాపాత్ముడను అనే నీ నామమును బట్టి నడిపించయ్యా, నీ యొక్క ప్రేమను బట్టి నడిపించయ్యా. నాలో ఉన్న దోషులను చూడగా నాలో కేవలం ప్రేమను చూసి నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నన్ను నీ కృపలో నీ దయలో నీ ఆశీర్వాదంలో ఉంచమని అడుగుతున్నాను. చిన్న
రోజున నా కష్టంలో నా కష్టంలో నేను ఉంచాలి, నా బిడ్డల యొక్క భవిష్యత్తు నేను ఉంచాలి, నా కుటుంబం యొక్క భవిష్యత్తు నేను ఉంచాలి. జీవించాలి అనుకున్నాను. ఏమైనా సత్యం ఏమైనా సమస్తను సర్వోత్సవాలు నీవే తప్ప చదువుకే కావచ్చు, రాలేని వారందరినీ ఏ ప్రాంతంలో ఉండగలరా వారందరినీ జీవించాలి. ఈరోజు మన సమాజంలో భాష తెలిసిన వారందరినీ ఆశీర్వదించబడుతున్నా ఈ ప్రేమలో నడిపించుకుని మనందరినీ మీ యొక్క అతిపరిశుభ్రమైన నామములో అడిగి వేడుచున్నాము. పరిశుద్ధ పరమదివ్య ప్రసాదమునకు చెప్పండి. సదా
పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాచి కాపాడుదురుగాక.